ఆత్మఫలము ఆనందము. ప్రభులో ఆనందమే నా బలము. ఈరోజు మన పరిశుద్ధాత్మ ఫలములలో రెండవది ఆనందం గురించి ధ్యానించుకోబోతున్నాము. ఆనందం అంటే ఏమిటి? ఆనందం అనేది బాహ్య పరిస్థితుల వల్ల వచ్చే సంతోషం కాదు. అది దేవుని సన్నిధిలో ఉండుట వలన మన హృదయంలో ఉద్భవించే ఆత్మీయమైన అంతరంగ ఆనంద స్థితి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందము. దేవుని రాజ్యంలో జీవించే వ్యక్తి ముఖంలో ఆనందం కనిపించాలి. ఎందుకంటే అతని హృదయంలో దేవుడు ఉన్నారు. ఆనందానికి మూలం దేవుని సన్నిధి మాత్రమే. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం కలదు. డబ్బు సంపూర్ణ ఆనందం ఇవ్వదు. మనుషులు ఎప్పుడు మనతో ఉండరు, కానీ దేవుని సన్నిధి ఎప్పటికీ మనతో ఉంటుంది. కాబట్టి నిజమైన ఆనందం ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో మాత్రమే లభిస్తుంది. కష్టాల్లో కూడా ఆనందించుట. క్రైస్తవ జీవితంలో సమస్యలు రావచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఉన్న చోట ఆనందం మాత్రం తగ్గదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. శోధనలో పడినప్పుడు సంపూర్ణ ఆనందముగా భావించుడి. ఇది సాధారణ మనిషి మాట కాదు, ఇది విశ్వాసి మాట. ఎందుకంటే అతనికి తెలుసు, నా పరీక్ష వెనుక దేవుని యోజన ఉన్నది అని. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా అందలి ఆనందము మీ బలము. మన బలం డబ్బు కాదు, మన బలం మనుషులు కాదు, మన బలం సంపాదన కాదు, మన బలం ప్రభులో ఆనందం. యేసు ఇచ్చే సంపూర్ణ ఆనందం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. నా ఆనందం మీలో ఉండినట్లు మీ ఆనందము సంపూర్ణమగునట్లు. యేసు ఇచ్చే ఆనందం పరిస్థితులలో తగ్గిపోదు. ఆనందం కన్నీళ్ల మధ్య కూడా ఉంటుంది. ఆనందం కష్టాల మధ్య కూడా ప్రకాశిస్తుంది. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. మన ఆనందం పరిస్థితులపై ఆధారపడి ఉందా, లేక దేవుని సన్నిధిపై ఆధారపడి ఉందా? పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మన హృదయం బాధలో కాదు, ఆనందంలో జీవిస్తుంది. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ పరిస్థితుల్లోనైనా నేను ప్రభులో ఆనందిస్తాను. ప్రభులో ఎల్లప్పుడూ ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ప్రపంచం ఇచ్చే తాత్కాలిక సంతోషం కాకుండా పరిశుద్ధాత్మ అందలి శాశ్వత ఆనందమును మా హృదయంలో నింపుము స్వామి. కష్టాల్లో కూడా నిన్ను నమ్మి ఆనందించుటకు మాకు కృపనిమ్ము. మా హృదయంలోని భయంను తొలగించుము. మా ఆందోళనను సమాధానముగా మార్చుము స్వామి. మా కన్నీళ్లను సాక్షిగా మార్చుము. మా కుటుంబంలో ఆనందం ఉండినట్లు ఆశీర్వదించుము స్వామి. మా సంఘంలో ఆనందం నిండినట్లు కృప చెయ్యుము స్వామి. మా సేవలో ఆనందం ప్రసరిస్తున్నట్లు చెయ్యుము స్వామి. నీ పరిశుద్ధాత్మతో మమ్మలను నింపుము. ప్రతి హృదయం కొత్త ఆనందంతో మేల్కొన్నట్లు చెయ్యుము స్వామి. ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభులో ఎల్లప్పుడూ ఆనందించుదును అని ప్రకటించినట్లు ధైర్యం మాకు దయచేయుము స్వామి. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా ప్రార్థించుకొనుచున్నాము స్వామి. ఆమేన్.